హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ ప్రగతి శంకర్. ఈ రోజు రెసిపీ వచ్చేసి క్యారెట్. నా గొంతు కొంచెం బొంగు వేయింది, సో ప్లీజ్ ఇగ్నోర్ మై వాయిస్. ఓన్లీ రెసిపీ మీద కాన్సన్ట్రేషన్. క్యారెట్ రవ్వ లడ్డు ఏంటి డిఫరెంట్ గా అని అనుకుంటున్నారు కదా, మనం చేస్తే అట్లా డిఫరెంట్ గా తెలుసా. ఈ క్యారెట్ రవ్వ లడ్డులలో చక్కెర యూజ్ చేయం, బెల్లంతో. మరి మీరు కూడా ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే ఇట్లా ఒకసారి క్యారెట్ రవ్వ లడ్డుని హెల్దీ వేలో రవ్వ లడ్డు తెలుసు కదా, అదే టేస్ట్ లో ఉంటాయి ఈ క్యారెట్ రవ్వ లడ్డులు. కానీ అక్కడ మనం చక్కెర యూజ్ చేస్తాం, ఇక్కడ బెల్లాన్ని. ఇంకా ఈ మాటలన్నీ పక్కన పెట్టేసి ఈ రెసిపీ ఎట్లా చేసుకోవాలో చూద్దాం. ముందైతే ఒక గిన్నె తీసుకోండి. ఇప్పుడు 1 కప్ దాకా సన్న ఉప్మా రవ్వ ఉంటుంది కదా, దాన్ని ఒక 1 కప్ తీసుకోండి. మీరు ఒకవేళ 2 కప్పుల దాకా రవ్వను తీసుకోవాలనుకుంటే నేను ఈ వీడియోలో చూపించే ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా డబల్ గా చేసుకొని తీసుకోవాలి. ఈ రవ్వలో కొన్నిగా నీళ్లు పోసుకుంటూ, ఒకేసారి పోయకుండా కొన్నిగా నీళ్లు పోసుకుంటూ చపాతి ముద్దలాగా కలుపుకోవాలి. ఎప్పుడైతే మనం నీళ్లు పోయడం స్టార్ట్ అవుతుందో అప్పుడే రవ్వ అంతా కూడా ముద్ద పెట్టడం స్టార్ట్ అయిపోతుంది. మనకు పిండి కలుపుతున్న ఫీలింగే ఉంటుంది. ఇలా మంచిగా ఒక 10 నిమిషాల పాటు మెత్తగా కలుపుకుంటూ తిప్పుకోవాలి. రవ్వ చేతికి అతుక్కోకుండా ఇట్లా మంచిగా ముద్దలాగా అయిపోయిందంటే మనకి రవ్వ ముద్ద రెడీ అయిపోయినట్టే. గోధుమ పిండి లాగా 10 నిమిషాలు 5 నిమిషాలు నానబెట్టాలి అదంతా ఏముండదు. దీన్ని వెంటనే మనం చేతితోనే దాల్చుకోవాలి. దానికి మనం ఒక ప్లేట్ తీసుకొని నెయ్యి కానీ నూనె కానీ మీ దగ్గర ఏది ఉంటే అది. నెయ్యి అయితే బెటర్. నెయ్యి ఉంటే నెయ్యి, నూనె ఉంటే నూనె, ఏదైనా ఒకటి ఇలా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకుందాని మనం ముందుగా కలిపెట్టుకున్న రవ్వ ముద్దని చెయ్యితోనే ఇట్లా తాల్చుకోవాలి. జొన్న రొట్టెలు చేసే వాళ్ళకైతే, సద్ద రొట్టెలు జొన్న రొట్టెలు చేసే వాళ్ళకైతే విజిగా వస్తుంది. ఇట్లా మొత్తం కూడా దాల్చుకోవాలి. మరీ మందంగా కాకుండా ఇట్లా ఈ సైజులో ఉంటే చాలు. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోండి. ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాతనే మనం తాల్చుకున్న రవ్వ ముద్దని వేసేయాలి. దీని మీద ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏం పోయకుండా అటు ఇటు కొంచెం గట్టి పడేంత వరకు వేయించుకోవాలి. మరీ ఎక్కువ కాకుండా ఒక 2-3 మినిట్స్ వరకు వేయించుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోండి. ఇప్పుడు దీన్నంతా కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ దాకా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా కాకుండా కొంచెం బరుదుగా ఇలా రావాలి. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక చిన్న ప్యాన్లోకి మనం ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలి. ఈ ప్యాన్లోకి కొద్దిగా నెయ్యిని యాడ్ చేసి మీ దగ్గర ఏ ఉంటే అవి ఏవైనా డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. నేను ఇక్కడ బాదం ఒక్కటే వేసిన, కిస్మిస్ జీడిపప్పు కూడా యాడ్ చేయొచ్చు. డ్రై ఫ్రూట్స్ వేగిన తర్వాత ఇప్పుడు 1/2 కప్ సన్నగా తురుముకున్న క్యారెట్ని వేసుకోవాలి. 1 కప్ రవ్వకి 1/2 కప్ క్యారెట్ తురుము సరిపోతుంది. దీన్ని కూడా మంచిగా నూనెలో వేగి కొంచెం లైట్గా ఉడికిందాకా ఉంచేసేయాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఒక బౌల్లోకి వేసి, అలాగే 1/2 కప్ బెల్లం, అట్లనే మనం వేయించుకున్న క్యారెట్ తురుము, దాంతోపాటు మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్, అట్లనే 2 యాలకుల్ని ఇట్లా తుంపి వేసేసేయండి. ఇప్పుడు దీన్ని అంతా కూడా మంచిగా కలపాలి. కలుపుతుంటే కొంచెం ముద్దగా అవుతుంది. ఎందుకంటే మనం ఇందులో బెల్లం యాడ్ చేస్తాం కాబట్టి బెల్లం కరిగి కొంచెం ముద్దగా కడుతుందన్నమాట. ఒకవేళ మీకు కొంచెం గట్టిగా అనిపిస్తే కొన్ని కాచి చల్లార్చిన పాలని కొన్నిగా వేసుకొని ఇలా ఉండలాగా చుట్టుకోండి. కొంచెం చేతికి నెయ్యి అప్లై చేసుకొని ఇట్లా ఉండలు చుట్టితే చేతికి అతుక్కోకుండా ఈజీగా ఉండలు చుట్టడం వస్తుంది అనమాట. చూడండి ఎంత సింపుల్ గా వచ్చేసిందో. ఇక మనకి ఇప్పుడు ఈ క్యారెట్ రవ్వ లడ్డూలు అనేవి రెడీ అయిపోయినట్టే. ఈ క్యారెట్ రవ్వ లడ్డు లాగానే మన ఛానల్లో ఆల్రెడీ రవ్వ లడ్డూలు రాళ్ళలా కాకుండా మెత్తగా ఎట్లా రావాలి అన్న వీడియో చేసిన, చూడాలనుకుంటే ఛానల్లోకి వెళ్ళి చూడండి. మరి మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను ఖచ్చితంగా ఆ రెసిపీ చేసి మీకు వీడియో లెక్క పెడతా. ఇంతసేపు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు, ఎందుకంటే ఇట్లాంటి డిఫరెంట్ వంటకాలు అన్నీ మిస్ అవుతారు కాబట్టి. అంతే, ఇంకా బాయ్. నెక్స్ట్ వీడియోలో